మరచిపోతున్నా నన్ను వెదికి వచ్చి నన్నాకర్షించిన ప్రేమమూర్తివి యేసయ్యా నన్ను కృపతో స్తోత్రం. హల్లెలూయా. ఈ మొదటి దినం వాగ్దాన సందేశ కూడికలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఆయన నామాన్ని స్తుతించడానికి కీర్తించడానికి దేవుడు ఈ మే 1వ తారీఖున దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచిన యేసయ్యను మనము స్తుతించి ఆరాధించి ఆయన నామాన్ని గణపరచబడిన వారమై ఉన్నాం. ప్రార్థన చేసుకొని ఈ యొక్క కూడికను మనం ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రేమమయుడా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించుచున్నవాడా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. మా స్తుతులపైన ఆసీనుడైన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఆది సంబూతుడా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రభువులకు ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఈ వాగ్దాన సందేశ కూడికకు మమ్మల్ని ప్రవేశపెట్టిన వాడా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. బలవంతుడా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. జ్యోతిర్మయుడైన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. అతి కాంక్షణీయుడా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. పూజగా అర్హుడా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము మారని వాడా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఆది సంభూతుడా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమాస్వరూపి తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఈ 5వ మాసములో నీ సన్నిధిలో నిన్ను స్తుతించబోచుండగా, నిన్ను ఆరాధించబోచుండగా అయా మా స్తుతులపైన ఆసీనుడవై మా మధ్యన సంచరించండి తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ఈ వాగ్దాన సందేశ కోరికల ప్రభువా నీ బిడ్డలను పాలు భాగస్తులుగా చేయండి తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ జనమును నీ సొత్తును అయా నీ బిడ్డలు నీ సన్నిధిలో నిన్ను స్తుతించి ఆరాధించి నీ నామమును గణపరచబడులాగున, నీ నామమును దీవించబడులాగున, నీ నామమును వారు ప్రొక్కుపొందబడులాగున కృప చూపించండి. నీవే సమాధానము నిరీక్షణ దయచేసి
మీ సన్నిధిలో వారు ఉండబడేలాగా కృప చూపించమని, ఈ కార్యక్రమం ఆది నుండి అంతం వరకు నీ నామం మహిమపరచుకోబడటానికి కృప చూపించండి. గడిచిన మాసాలు మమ్మల్ని కాచి కాపాడి అయా ఈ 5వ మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. అయానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నీకే మహిమ కలుగును గాక, నీకే కీర్తి కలుగును గాక తండ్రి. నీకు వందనాలు. ఇదిగో ఈ మొదటి దినము నుండి ఈ మాసము ఆఖరి వరకు నాయన నీ చిత్తానుసారములో మేము సజీవ లెక్కలో ఉండబడలాగున కృప చూపించమని, నీవే మాకు తోడై ఉండమని, నీ కాపుదల మా మీద ఉంచి మమ్మల్ని సంరక్షించి మమ్మల్ని ప్రభువాని రెక్కల బాహుబలంతో మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని తండ్రి, నీ నామములో నీ సన్నిధిలో నిన్నే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. కొన్ని పాటలు పాడుకొని యేసయ్య నామాన్ని కనపరుద్దాం. స్తోత్ర. దిన దినము యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణము యేసునేనా మదిలో కోరుతాం. ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతాం. ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి
నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను. సాతాను బంధాలలో జీవం కుడంబాలలో, సాతాను బంధాలలో జీవం కుడంబాలలో పడనీయక దారి చెరనీయక, పడనీయక దారి చెరనీయక, తన కృపలో నిరతము నన్ను నిలిపెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. సత్యము జీవంబును ఈ బ్రతుకు సాఫల్యము, సత్యము జీవంబును ఈ బ్రతుకు సాఫల్యము. నేర్పించెను నాకు చూపించెను, నేర్పించెను నాకు చూపించెను, వర్ణింపగాలేను ఆ ప్రభువును, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. కల్వారి గిరిపైనను ఆ సిలువ మరణమును నా కోసమే మరణించెను, నా కోసమే మరణించెను. నా పాపమంతటిని క్షమించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. ఘనమైన ప్రేమకు వెలలేని త్యాగం, ఘనమైన ప్రేమకు వెలలేని త్యాగముకు ఏమిత్తును, నేనేమిత్తును, నన్ను నేను ఆ ప్రభుకు సమర్పించును, నన్ను నేను ఆ ప్రభుకు సమర్పించును. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా, ఊహల కాందనివి నీదు ఆశ్చర్య క్రియలు, ఊహల కాందనివి నీదు ఆశ్చర్య క్రియలు.
ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా ఊహలక గనివి నీదు ఆశ్చర్య క్రియలు ఊహలక గనివి నీదు ఆశ్చర్య క్రియలు శత్రువుటనున్నా ఊటలన్నీయు ప్రభువగా శత్రువుటనున్నా ఊటలన్నీయు ప్రభువగా జలము గల ఊటలు ఈసకునకు ఇచ్చును జలము గల ఊటలు ఈసకునకు ఇచ్చును ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా ఊహలగా గనివి నీదు ఆశ్చర్య క్రియలు ఊహలగా గనివి నీదు ఆశ్చర్య క్రియలు ఊరు మంచిదే గాని ఊటలన్నీయు చెడిపోయెనే ఉప్పు వేసిన ఎంటనే ఊటాక్షయ అందును ఊరు మంచిదే గాని ఊటలన్నీయు చెడిపోయెనే ఉప్పు వేసిన ఎంటనే ఊటాక్షయ ఆయనే ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా ఊహలగా గనివి నీదు ఆశ్చర్య క్రియలు ఊహలగా గనివి నీదు ఆశ్చర్య క్రియలు హల్లెలూయా 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 సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆక్షాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమా
మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గం కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా హృదయగానాల వారసుడా జీవించును నిత్యము నీ నీడలో ఆస్వాదించును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట అవి ఎన్న తగినవి కావే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇది ఎన్న తగినది కాదే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవించును నిత్యము నీ నీడలో ఆచారించును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా హల్లెలూయా హల్లెలూయా ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము.
స్తోత్రం. హల్లెలూయా. అందరం కూర్చున్న చోటే కొద్ది నిమిషాలు యేసయ్యను మనసారా ఆరాధించుకుందాం. స్తోత్రం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల ఉన్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, నా మనసారని సన్నిధిలో ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమలు వివరించునే, ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే, ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో, ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, నా మనసారని సన్నిధిలో
పరిమళించునే నా సాక్ష్య జీవితమే. పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిమళించునే నా సాక్ష్య జీవితమే. పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో. హర్షధ్వనులతో పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో. హర్షధ్వనులతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువేళ నిండి నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా. సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో ఆయన ఈ 4 మాసాలు మనల్ని కాపాడి ఆయన రెక్కల నీడలను నడిపించిన యేసయ్యకు మనసారా ఆరాధిద్దాం. తండ్రి వలె మన బాధ్యతలు భరించువాడు ఆయన. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే. నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే. నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమా పరచెదా స్తుతి గీతాలతో. స్తుతి గీతాలతో యెహోవా నిన్నే మహిమా పరచెదా స్తుతి గీతాలతో. స్తుతి గీతాలతో యెహోవా నిన్నే మహిమా పరచెదా స్తుతి గీతాలతో. స్తుతి గీతాలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా. సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో నా మనసారని సన్నిధిలో మనసారని సన్నిధిలో నా మనసారని సన్నిధిలో
నమస్కారము చేసేదా నా మనసారా నీ సన్నిధిలో నా మనసారా నీ సన్నిధిలో మనసారా 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 నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా 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 అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువేల నిండియున్నావు నా మనసారా నీ సన్నిధిలో నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారా నీ సన్నిధిలో నా మనసారా నీ సన్నిధిలో నా మనసారా 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 నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా 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 అందరు రెండు చేతులు ఆకాశం పెట్టి అయ్యా సాగిలపడి నీ సన్నిధిలో నేను నమస్కరిస్తాను రెండు చేతులు ఎత్తాను అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు 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 నాయన మమ్మల్ని కాచి కాపాడిన వాడా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు యేసయ్య మనల్ని సజీవుల లెక్కలో ఉంచిన విధానం బట్టి ఆయన ఇచ్చిన ఈ యొక్క మంచి దినానికై దేవునికి రెండు చేతులైతే దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు 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 మా స్తుతుల పైన ఆసీనుడున్న వాడా నీకు వందనాలు స్తోత్రాలు 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 మాకు తోడై ఉన్నవాడా నీకు వందనాలు క్షేమంగా మమ్మల్ని నడిపించిన వాడా నీకు వందనాలు స్తోత్రాలు 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 మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన వాడా నీకు వందనాలు స్తోత్రాలు 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 యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు 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 ప్రార్థన చేసుకుందాం యేసయ్య ఎదుట మనం నిలబడిన వారుమై అయ్యా నీకు వందనాలండి ఈ మాసంలో పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు ఉన్నారు వారి నిమిత్తం కూడా మనం ప్రార్థన చేద్దాం ఈ మాసంలో ఎవరు పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారు నిలబడితే వారి నిమిత్తం మనం ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం ఈ మాసంలో పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు ఉన్నారు రెండు చేతులు ఎత్తి హృదయపూర్వకంగా యేసయ్యని అడుగుదాం అయ్యా ఇదిగో ప్రభువా నీ లేఖనములో రాయబడిన మాట నేను విశ్వసించుచున్నాను ఆయన ఎదుట నేను సాగిలపడి నేను విశ్వసించడుగుచున్నా విశ్వాస ఓడ యాత్రలో మన ప్రయాణము సాగించబడిన వారుమై ఆ విశ్వాస ఓడలో మనము స్థిరముగా నిలబడిన వారుమై యేసయ్య ఎదుటి మనం నిలబడిన వారుమై ఆయన ఎదుట మనము పరిశుద్ధపరచబడిన వారుమై అయా సంవత్సరం అనే దయాకిరీటానికి వారికి ఇచ్చిన విధానమకై నీకు వందనాలు సంవత్సరాలు ఎన్నెన్నో జరుగుచుండగా నాయన ఈ సంవత్సరం అధికమైన మేలులతో మీరు నింపండి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డలను ఆదరించండి నాయన నీ బిడ్డలను కనుకరించండి తండ్రి నీకు వందనాలు వారు హృదయంలో ఏది అనుకొని ఉన్నారో ఆ కార్యములు నెరవేర్చబడిలాగా కృప చూపించండి ఈ సంవత్సరం అంతా వరకు నాయన క్షేమములో నాయన నెమ్మదిని మీరు దయచేయండి తండ్రి నీకు వందనాలు
వారి కోరికలు సఫలపరిచి మీ ఎదుట వారు సాక్షులుగా నిలబడలే కృప చూపించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ఈ 5వ మాసంలో కూడి వచ్చిన మీ అందరికీ సియోను ప్రార్థన విశ్వాస మినిస్ట్రీస్ తరపు నుండి నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. ఒకరికొకరు వందనాలు చేసుకోండి. వెనక చెప్పాలి, వందనాలు చెప్పాలి, వందనాలు చెప్పాలి. హల్లెలూయా. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుడు ఈ మాసంలో ఇస్తున్న వాగ్దానం యోహాను సువార్త 9వ అధ్యాయము 38వ వచనం. అందరూ చదువుతుండగా జాగ్రత్తగా వినండి. స్తోత్ర. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము 38వ వచనం. నేను చదువుతాను, అక్కడి నుంచి చదవండి. అంతటా వారు, అక్కడి నుంచి చదవండి. అంతటా వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి మొక్కారట? ఆయనకు మొక్కారు. ఎవరికయ్యా అంటే యేసయ్యకి. ఈ 5 మాసములు దేవుడు మనకిస్తున్న వాగ్దానం. కొంచెం వాల్యూమ్ తగ్గించింది. స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమవటానికి చూడండి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము. విశ్వాసమందు మనం ఎలాగ ఉండాలంటే స్థిరమ కలిగి ఉండాలి. అందుకని కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నేను శరీర విషయంలో దూరముగానున్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తు నందలి మీ స్థిర విశ్వాసతను విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. హల్లెలూయా. దేని బట్టయ్యా అంటే అక్కడ మీ స్థిరమైన విశ్వాసమును చూచి నేను ఆనందిస్తున్నాను. దేని యందు మనం ఆనందించబడి ఉండాలయ్యా అంటే దేవుని యందు విశ్వాసము ద్వారా, దేవుని యందు విశ్వాసమందు మనము స్థిరముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 5వ మాసంలో దేవుడిస్తున్న వాగ్దానం ఏంటి? విశ్వాసమందు మనము స్థిరులుగా ఉండాలి. ఆయన ఎవరయ్యా అంటే విశ్వాసానికి తండ్రి. దాని ఎదుట ఆ పందిరములో అనగా విశ్వాస యాత్రలో కొనసాగింపబడిన మనము ఆ విశ్వాసాన్ని కూడా ఉంచుకోవటానికి, అనగా మన బ్రతుకులలో, మన జీవితాల్లో, మనలో ఆ విశ్వాసము స్థిరపరుస్తుంది. అందుకనే హెబ్రీ పత్రికలో ఆ ప్రవచనాలు, విశ్వాసముతో కూడిన ప్రవచనాలు రాయబడ్డాయి. అందుకని ఆదికాండము మొదలుకొని ఈ యొక్క ప్రకటన వరకు రాయబడిన మాట ఏంటయ్యా అంటే మనము విశ్వాసతలో స్థిరులుగా ఉండాలి. దేవుని ఎదుట మనం దేవుణ్ణి నమ్ముకుంటే, దేవునిలో మనము ఉంచబడితే దేవునిలోనే ఉండాలి. అందుకనే కొత్త నిబంధనలో చెప్పబడిన మాట,
మీరు ఎలాగుండాలి అంటే దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మనం దేవుల్లోనే ఉండాలి. అందుకనే యేసయ్య కూడా సశరీరుడిగా ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు మీరు ఉంటే చల్లగానైనా ఉండండి, ఏమన్నాడు ఆయన, వెచ్చగానైనా ఉండండి, నులివెచ్చని స్థితిలో మీరు ఉండకండి. మనము కూడా నులివెచ్చని స్థితిలో మనం ఉండకూడదు. అంటే ఎలాగయ్యా అంటే ఆదివారం వస్తే ఆరాధనలకు వెళ్తున్నాం, ఆదివారం వస్తే దేవుని స్తుతిస్తున్నాం, ఆదివారం వస్తే మనము ఏవేవో కార్యాల్లో పాల్గొంటున్నాం, మంచిదే. కానీ మన విశ్వాసాన్ని మనము స్థిరపరచుకోబడి ఉండాలి, మన విశ్వాసాన్ని బలపరచుకోబడి ఉండాలి. అందుకనే 1 కొరింథీ పత్రిక అక్కడ విశ్వాసాన్ని గురించి కూడా అక్కడే రాయబడింది. కానీ నేను వచ్చే ఆదివారం అనగా పరిశుద్ధమైన బలి ఉంటుంది, ఆ రోజు నేను ఆ మాటలు మీకు వివరిస్తాను. ఈరోజు స్థిరమైన విశ్వాసం, అందుకని అన్నాడు చూడండి, 1 పేతురు 5వ అధ్యాయము 9వ వచనం. లోకమందున్న మీ సహోదరుల యందు, లోకమందు ఉన్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై, విశ్వాసమందు మీరు స్థిరులై వానిని ఎదిరించుడి, వాణ్ణి ఎదిరించండి. ఎవరిని అట? ఈ లోకములో ఉన్నప్పుడు, ఈ లోకములో మనము జీవిస్తున్నప్పుడు రక్త సంబంధులు ఉంటారు, ఆత్మీయులు ఉంటారు, బంధువులు ఉంటారు, శ్రమలు ఉంటాయి. వారి ద్వారా దేని ద్వారా అయినా సరే శ్రమలు కలుగుతాయి. ఎందుకంటే మళ్ళీ చదవనమాట, లోకములో మీ సహోదరుల యందు మీ లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి, వాణ్ణి ఎదిరించండి. ఈ లోకములో మనము జీవిస్తున్నప్పుడు మన విశ్వాసాన్ని మనము స్థిరముగా ఉంచుకొని దాన్ని నెరవేర్చాలి, కొనసాగించబడాలి. అందుకనే విశ్వాస ఓడ యాత్రలో అనేక మంది పరిశుద్ధులు ఉన్నారు. ఆ పరిశుద్ధతలో కూడా మనము పాలిభాగస్తులై ఉండాలి, దేవునితో మనము నడిచేవారమై ఉండాలి. ఎప్పుడో ఆది యందు దేవుణ్ణి అనగా నీవు పుట్టినది మొదలుకొని మరణమయ్యేంత వరకు నీ విశ్వాసం స్థిరగాముగా ఉండాలి. అంతేగాని దేవుడు ఏదో కీడి చేసాడని, ఏదో మన కుటుంబాలలో లేదంటే నీ సహోదరు ద్వారానో, నీ అన్నదమ్ముల ద్వారానో, నీ ఆత్మీయుల ద్వారానో ఏదో జరగదాని కీడు జరిగింది, ఒక శ్రమ జరిగింది, ఒక ఇబ్బంది కలిగింది, దానివల్ల దేవుణ్ణి నువ్వు తిరస్కరిస్తావా? దానివల్ల దేవుడు లేడని చెప్పగలుగుతావా? అందుకనే ఆయన అంటాడు, యోహాను సువార్త అదే ప్రారంభములో అంటాడు, ఆది యందు నేను ఎలాగ ఉన్నానో అంతము వరకు నేను అలాగా ఉండువాడును. ఎందుకంటే ఆయన విశ్వాసము స్థిరపరచబడుతుంది. హల్లెలూయా, ఆయన విశ్వాసము స్థిరపరచబడుతుంది. అందుకనే లోకాసు సువార్త 22వ అధ్యాయం 32వ వచనంలో ఒక మాట రాయబడింది చూడండి. చూడండి లైవ్లో ఉన్నవారు కూడా, లోకాసు సువార్త 22వ అధ్యాయము 32వ వచనం. నీ నమ్మిక తప్పిపోకుండునట్లు, నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. చూడండి ఎవరిదట? నీ యందు ఉన్న నమ్మిక తప్పిపోకుండా. అంటే ఆ నమ్మిక ఏందయ్యా అంటే స్థిరమైన విశ్వాసం. అందుకని ఇంకో మాట కూడా అంటున్నాడు చూడండి కింద, నేను నీ కొరకు వేడుకొంటిని, నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. ఎవరినయ్యా అంటే నీ సహోదరులను. మనం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మన కుటుంబంలో మనం మార్చాల్సిన వారు ఉన్నారు. విశ్వాస జాబితాలో ఉంచబడిన వారమైతే, విశ్వాసంలో నడబడిన వారమైతే, మనము మారిన తర్వాత ఎవరిని మార్చాలట? మన సహోదరులను మార్చాలి. మనము రక్త సంబంధమైన మన పిల్లలను మార్చాలి. మనలో ఉన్న వారి ఎడల స్థిరమైన విశ్వాసం చూపించాలట. హల్లెలూయా.
అందుకని అంటున్నాడు, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీ నమ్మిక తప్పిపోకుండా ఉన్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. మన విశ్వాస యాత్రలో ఉన్నప్పుడు, అంతకుముందు గడిచిన దినాల్లో చెప్పే, మనము దేవుని నమ్ముకున్న తర్వాత మన కొరకు 2, 3 ఎవరైనా సరే రోజుకు ప్రార్థన చేస్తూ ఉంటారట. ఎందుకయ్యా అంటే, ఆ విశ్వాస స్థిరలో మనం ఉండబడిన వారిమై, ఆ విశ్వాసంలో నడవబడిన వారిమై, ఆ విశ్వాసంలో మనము స్థిరముగా ఉంచబడుతాము కాబట్టి యేసయ్య ఎదుట. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నా విశ్వాసమును, నా పడుగును కదముట్టించే వరకు నా విశ్వాసమును స్థిరముగా దేవునిలో ఉంచుకోబడి ఉంటున్నాను. దేవునిలోనే మన విశ్వాసమును నమ్మిక ఉంచాలి. అందుకనే రోమాపత్రికలో ఒక మాట రాయబడింది చూడండి. రోమాపత్రిక 16వ అధ్యాయము, రోమాపత్రిక 16వ అధ్యాయము ఆఖరిలో ఉంటుంది చూడండి, 25వ వచనం ఆఖరిలో. నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము, రోమాపత్రిక అనాది నుండి, అక్కడి నుంచి చదవండి, అక్కడ నుంచి ఉందా మీకు? 25. అనాది నుండి రహస్యముగా ఉంచబడి, అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము, నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలియబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారము గాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారము గాను మిమ్మును స్థిరపరచుటకును శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. ఆమేన్. ఎవరికి కలగాలట? యేసుక్రీస్తుకి మన విశ్వాసము స్థిరముగా ఉంచబడి ఉండాలట. అందుకనే అప్పుడప్పుడు సొంత వారిని, ఆత్మీయులు వదిలేసి ఫలానా వాడు నా సహోదరుడు అని చెప్పుకుంటూ ఉంటాం. ఆ సహోదరుణ్ణి నీవు దేవునిలోకి నడపగలుగుతున్నావా? నీ విశ్వాసాన్ని స్థిరపరచుకోబడుతున్నావా? ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వెళ్ళమండి, మళ్ళీ ఇంకా వాడు నన్ను దేవుని సన్నిధికి నడిపించలేదని చెప్పేవారు అనేక మంది ఉన్నారు. దేవుని యందు మనము స్థిరపరచబడి ఉండాలి. అందుకని అంటున్నాడు అనాది నుండి సమస్తమైన అన్యజనుల విశ్వాసమునకు. ఆ మాట చూడండి, పక్కన 23వ వచనం రాయబడి ఉంటుంది. ఆ మాట 23, 24లో ఉంటుంది చూడండి. 23 కాడి నుంచి చదవండి, మీకు అర్థమవుతుంది. నాకును యావత్ సంగమునకును ఆతిథ్యమిచ్చి, ఎవరకట నాకును యావత్ సంఘము అనగా ఈ లోకములో యేసుక్రీస్తు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఏర్పరచబడిన సంఘం. యావత్ సంఘము అనగా ఈ లోకములో ఉన్న సంఘములారా ఆతిథ్యమిచ్చు గాయియు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తుడు సహోదరుడగు క్వర్తును మీకు వందనములు చెప్పుచున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. సమస్తమైన అన్యజనుల విశ్వాసమునకు చూడండి సమస్తమైన అన్యజనుల విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడిన ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి రాయబడి ఉన్నది, తెలియబడి ఉన్నది. అందుకని ఇంకో మాట అన్నాడు చూడండి, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్ములను స్థిరపరచును. హల్లెలూయా. ఎప్పటి వరకట? అంతము వరకు. అనగా ఈ లోకము పుట్టినది మొదలుకొని ఈ భూమి ఏమైపోతుందట? పాడైపోతుంది.
భూమి శాశ్వతమైనది కాదు. అందుకని ఇంకో మాట కూడా అన్నాడు చూడండి, 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా ఆ, మమ్మును స్థిరపరచి మమ్మల్ని స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి ఆయన ఒక ముద్ర వేశాడు మన హృదయములలో మన హృదయములలో. మనకు ఆత్మను సంచకరువును ఆ, అనుగ్రహించి ఉన్నాడు. అనుగ్రహించి ఉన్నాడు. మీ యందు కనికరము మీ యందు కనికరము కలిగినందున నేను మరలా ఆ, కొరింథీనకు రాలేదు. ఆ, నా ప్రాణము తోడు నా ప్రాణము తోడు ఆ, ఇందుకు దేవుణ్ణి సాక్షిగా పెట్టుచున్నాను. హల్లెలూయా. ఎవరిని సాక్షిగా పెడుతున్నాడయ్యా అంటే దేవుణ్ణి సాక్షిగా పెడుతున్నాడట, విశ్వాసము స్థిరపరచబడటానికి. హల్లెలూయా. అందుకని ఇంకో మాట కూడా అంటున్నాడు చూడండి త్వరగా. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం కూడా 2 కలిపి చదవండి. ఎఫెసీ పత్రిక 3:20 వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున ఆ, మనము అడుగు వాటన్నిటికంటేను మనము అడుగువాటు కంటే అడుగు వాటన్నిటికంటేను ఆ, ఊహించు వాటన్నిటికంటేను ఊహించవాటు అన్నిటికంటేనో అత్యధికముగా ఆ, చేయ శక్తిగల దేవునికి చేయగల శక్తిమంతుడైన దేవునికి క్రీస్తు యేసు మూలముగా క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము ఆ, మహిమ కలుగును గాక. మహిమ కలుగును గాక. ఎవరికట అంటే ఆయనకే మహిమ చెందాలి, ఆయనకే కీర్తి చెందాలి. అందుకని ఇంకో మాట కూడా అంటున్నాడు చూడండి, యోధా 1వ అధ్యాయము 24-25 వచనాలు. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును. చూడండి, మీరు తొట్టిల్లకుండా మీరు చెడియకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును. ఆనందముగా ఆయన ఎదుట మనం నిలబడుటకును, నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములకు పూర్వము అనగా పాత దినాలు అనగా ఇప్పుడును నూతనమైన మాసములో మనం ప్రవేశపెడుతున్నాము కాబట్టి సర్వయుగములను కలుగునుగాక. హల్లెలూయా. ఈ యొక్క మాసములో మీ అందరికీ మేలు కలుగునుగాక. హల్లెలూయా. కాకపోతే విశ్వాసమందు మీరు ఎలా ఉండాలట? స్థిరులై ఉండాలి. హల్లెలూయా. దేవుడి వాక్యముని మీ ఎన్నికల్లో ఫలభరితం చేసి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరు తలలు వంచుకొని ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచుకొని ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ చప్పట్లు కొడుతూ సవోడ యాత్ర కొనసాగుచున్నది. ఓ విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది.
కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా. కొనసాగించే నాకు తోడుండగా. తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రలో, ఆపలేవు నా యాత్రలో, ఆపలేవు నా యాత్రలో. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. అందరూ చప్పట్లు కొడుతూ మన విశ్వాసములో సిరుము కలిగిన వారమై ఆయన ఎదుట మనం పందెరుగుమలో మన విశ్వాసము స్థిరముగా ఉంచుకోబడి ఉండాలి. నా జీవిత యాత్రలో ఎన్నెన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నెన్నో తుఫానులు. నా పాక్షము ఉండగా, నా యేసు నా పాక్షమై ఉండగా. తుఫాను నడచి పెనుగాలు నాపి నడిపించు నా యేసయ్యా, నడిపించు నా యేసయ్యా. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. సియోనుకే నా ఓడ ప్రయాణం ఆగదు ఏ చోట. విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను, విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను. నీ కోరిన ఆరేవుకే నడిపించు నా యేసయ్యా, నీ కోసమే ఆరేవుకే నడిపించు నా యేసయ్యా, నడిపించు నా యేసయ్యా. సవోడ యాత్ర
కొనసాగుచున్నది ఓ విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది కొనసాగించే యేసు నా తోడుండగా కొనసాగించే యేసు నా తోడుండగా తుఫానులైనా పెనుగాలులైనా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రలో ఆపలేవు నా యాత్రలో అవిశ్వాసవో యాత్ర కొనసాగించున్నది అవిశ్వాసవోడ యాత్ర విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. అందరు రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు ఆకాశం ఎత్తి, అయా నీకు వందనాలు స్తోత్రాలు. నా విశ్వాసం స్థిరపరచుకోబడిలాగన తండ్రి, నా విశ్వాసం నేను కాపాడుకోబడిలాగన అయ్యా అయా యుగమంతం వరకు తరతరములకు నిలిచివాడా నీకు వందనాలు స్తోత్రాలు. మమ్మల్ని కాపాడిన వాడా నీకు వందనాలు స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. స్థిరమైన విశ్వాసము కలిగిన వారు, స్థిరమైన విశ్వాసము కలిగిన వారు ఆయన ఎదుట ఆనందిస్తాం, ఆయన ఎదుట మనం సంతోషిస్తాం. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. స్థిరమైన విశ్వాసం మనం బలపరుస్తాం. ప్రార్థన చేసుకుందామా? మన మధ్య ఉన్న తల్లి ప్రార్థన చేస్తాం. స్తోత్రం 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 నాయన జంగల్ దేవ జీవాధిపతి కన్న తండ్రి అయా ఏప్రిల్ నెల అంతా మీరు కాచి కాపాడి మే నెల 1 తారీఖు వరకు నాయన మీ రెక్కల సాటును భద్రపరిచి నీ మందిరంలో చేర్చినందుకు స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవా స్తోత్రాలు 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 ప్రభా. అయా మీ విశ్వాసమే మిమ్మల్ని రక్షించిద్దంటున్నావు ప్రభా. విశ్వాసరహితం ప్రార్థన ఒక రోగికి స్వస్థపరిచిద్దంటున్నావు తండ్రి. స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవా వాతావరణాన్ని మీరు మార్చండి అయ్యా. అయా వాతావరణాన్ని మీరు మార్చండి ప్రభా. నీళ్ళు లేక ప్రభా కొన్ని ప్రదేశాల్లో ప్రభా అల్లాడిపోతున్నారు, సహాయం దయచేయండి నాయన. గొప్ప దేవా స్తోత్రం 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 నాయన. పరిశుద్ధాత్మ దేవా మీ కార్యాలు జరిగించండి, మీ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించండి ప్రభా. అయా ఈరోజు ప్రయాణం చేసిన బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి ప్రభా. గొప్ప దేవా స్తోత్రం 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 నాయన. స్తుతులకు పాత్రుడా నీకే వందనాలు చెల్లించుకున్నావు నాయన. బిడ్డలందరినీ సన్నిధిలో మోకరించారయ్యా. వారు అడుగుచుండగా వారికి అనుగ్రహించండి ప్రభా. వారి అవసరాలు తీర్చండి ఆయన, వారి అక్కర్లు తీర్చండి ప్రభా. స్తోత్రాలు నాయన. మా పట్ల చేసిన ప్రతి ఒక్క మేలుకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయా మే నెలలో జరిగిన మీటింగుల్లో ప్రభా మీ కార్యాలు జరిగించండి ప్రభా. అయా మీరు నమ్మదగిన దేవుడు ప్రభా. అయా గొప్ప దేవా స్తోత్రం 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 నాయన. అడిగితే అనుగ్రహించే సయానికే వందనాలు. మా స్వరాల్లో మీరు ముట్టండి నాయన. స్తోత్రాలు ప్రభా. అయా రేపు జరగనైనటువంటి కూడికల్లో అయా జరగనైనటువంటి నాయన అయా ప్రభా నూతనంగా నాయన అయా బిడ్డలు నాయన పుట్టినరోజులు జరుగుతున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించు నాయన. అయా గడిచిన సంవత్సరం అంతా మీ దయా కిరీటంతో బిడ్డలను ఎత్తి పట్టుకున్నావు ప్రభా. అయా బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇచ్చిన ఆయన మీ చేతుల్లో ఎత్తి పట్టుకున్నందుకు స్తోత్రాలు ప్రభా. మీ బిడ్డలను మీరు ఆశీర్వదించి దీవించమని అడుగుతున్నాం ప్రభా. అనేక ప్రాంతాల్లో నాయన నీ మీటింగులు జరుగుతున్నాయి ప్రభా. అయా బిడ్డలు మీరు వాడుకోండి ప్రభా. స్తోత్రాలు ప్రభా. అయా మేమా అని పోరాడుతున్నారు ప్రభా. సహాయం దయచే నాయన. అయా మంచి పరిపాలన రావడానికి నాయన అయా మంచి బిడ్డలు మీరు ఎన్నుకోండి ప్రభా. స్తోత్రాలు ప్రభా. అయా క్రిస్టియన్ అనే వాళ్ళ ప్రభా అనేక విధాలుగా విమర్శ పెట్టాలని ప్రభా దుష్టుడు బాణం వేయించుండగా ప్రభా
వాడిని దూరపరచండి ప్రభు. స్తోత్రం నాయన. బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయండి ఆయన. ఆయా సూలింతలను మీరు జ్ఞాపకం చేసుకోండి. పసిబిడ్డ తల్లులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్యం చెప్పి నీ కుమారుని మీరు జ్ఞాపకం చేసుకో ప్రభా. అనేక ప్రాంతాల్లో వాడుకోండి ప్రభా. అయా అనేక చోటలు నిలబెట్టుకుని ప్రభా మీరు వాడుకోమంటున్నాం ప్రభా. స్తోత్రం నాయన. నూతనంగా గృహాలు కట్టుకుని ప్రభా ఎలాలని ఆర్చిపడుతున్న బిడ్డలకు కార్యం దయచేయండి ఆయన. నూతన కృపలు నూతన ఆశీర్వాదాలు దయచేసి నీ చేతుల్లో మమ్మల్ని ఎత్తిపట్టి వాడుకోమని యేసయ్య నామమున నేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచి మళ్ళీ పొలం చేసిన వారు మేము క్షమించినట్లు మీరు మా అపరాధం క్షమించు. శోధనలకు ఎక్కడిని తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరమనే నావు తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని పరిశుద్ధైన ఆత్మ పరిశుద్ధులకు మీకును మీ కుటుంబాలకుని సదాకాలము నా యేసయ్య మీకు తోడయుండి మిమ్మల్ని నడిపించును గాక. ఈ మాసములో మన విశ్వాసములో స్థిరముగా ఉండబడి ఆయన మనల్ని నడిపించును గాక. ఆయన మనల్ని బలపరచును గాక. ఆయనందు విశ్వాసముతో మనం ముందుకు సాగుదము గాక. ఆమె ఈ యొక్క వాగ్దాన సందేశంలో కూడుకున్న మీ అందరికీ నా యేసయ్య మిమ్మల్ని సదాకాలము నడిపించి దీవించును గాక. మీ అందరికి వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుని వచ్చే ఆదివారం పరిశుద్ధమైన బలం ఉంటుంది, దాంట్లో పాల్గొనండి.